హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రైల్వే ఏఎల్పి అలాగే టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సిలబస్లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే చాప్టర్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ఆ కాన్సెప్ట్లో మనం హీట్ అండ్ టెంపరేచర్ అనే చాప్టర్ నిన్న స్టార్ట్ చేసాం. అయితే ఈ హీట్ అండ్ టెంపరేచర్ గురించి నిన్న మనం హీట్ గురించి అలాగే టెంపరేచర్ గురించి డెఫినేషన్ అనేది తెలుసుకున్నాం. అలాగే మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్ గురించి నిన్న మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు స్పెసిఫిక్ హీట్స్ గురించి మనం నేర్చుకుందామండి. స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకునే ముందు మనం హీట్ కెపాసిటీ గురించి తెలుసుకోవాలి. అలాగే హీట్ కెపాసిటీ గురించి తెలుసుకున్న తర్వాత మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి స్పెసిఫిక్ హీట్స్లో మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయి. అవి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనే వాటి గురించి కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అలాగే మోలార్ హీట్ కెపాసిటీ గురించి కూడా ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్పెసిఫిక్ హీట్స్ కాన్సెప్ట్ తర్వాత మనకి టెంపరేచర్ స్కేల్స్ గురించి ఇదే క్లాస్లో మీకు టెంపరేచర్ స్కేల్స్ గురించి అలాగే వాటి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి ఈ క్లాస్లో మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. క్లాస్ అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ లేట్ చేయకుండా మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ గురించి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటే స్పెసిఫిక్ హీట్స్ దీని గురించి తెలుసుకునే ముందు మనం హీట్ కెపాసిటీ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఒకసారి హీట్ కెపాసిటీ గురించి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఆర్ రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 కెల్విన్. చూడండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉంటే దాని యొక్క టెంపరేచర్ని 1 కెల్విన్ ఇంక్రీజ్ చేయడానికి 1 కెల్విన్ పెంచడానికి మనం ఎంతైతే హీట్ని ఉపయోగిస్తామో దాన్ని హీట్ కెపాసిటీ అంటామండి. అయితే హీట్ కెపాసిటీని సితో డినోట్ చేస్తాం. దీని యొక్క యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ కెల్విన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి యూనిట్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మనల్ని అడిగే అవకాశం అనేది ఉంది. అయితే ఈ హీట్ కెపాసిటీ ఎక్కడ మనకు ఉపయోగపడుద్ది అంటే స్పెసిఫిక్ హీట్కి సంబంధించి లేదా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుందండి. హీట్ సప్లై టు ఏ సబ్స్టెన్స్ అంటే క్యూబ్. రాను మీకు కొన్ని ఫార్ములాస్లో దీని గురించి చూపిస్తాను. క్యూ ఈక్వల్ టు సి డెల్టా టీ అండి. సి అంటే మనకి ఇక్కడ హీట్ కెపాసిటీ అండి. అలాగే డెల్టా టీ అంటే ఇనీషియల్ టెంపరేచర్ అలాగే ఫైనల్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇది ఒక సబ్స్టెన్స్ కదండి. దీని యొక్క ఇనీషియల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో ఉంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుంటే దాని టెంపరేచర్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ అనేది ఒక 55 డిగ్రీస్ అయింది అనుకోండి. అప్పుడు దీనికి ఇనీషియల్ టెంపరేచర్ వచ్చేసి T1 25 అయితే ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి 55 డిగ్రీ సెంటీగ్రేడ్ అయ్యిందండి. అప్పుడు మనం T2 మైనస్ T1 అంటే డెల్టా టీ తెలుసుకోవాలంటే 55 మైనస్ 25 మనకి ఎంత అండి 30. డెల్టా టీ వచ్చేసి 30 వస్తుంది. సో ఇలా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ హీట్ సప్లై టు ఏ సబ్స్టెన్స్ దీంట్లో సి అంటే మనకి హీట్ కెపాసిటీ అండి. మనం ఇప్పుడు తెలుసుకున్న డెఫినేషన్ ఇది. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఆర్ రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై 1 కెల్విన్. అలాగే T1 T2 అనేవి ఫైనల్ టెంపరేచర్స్ అండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ స్పెసిఫిక్ హీట్. మనం క్లాస్ స్టార్ట్ చేసిందే స్పెసిఫిక్ హీట్ గురించి అండి. స్పెసిఫిక్ హీట్ని మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని కూడా అనొచ్చు. చూడండి, స్పెసిఫిక్ హీట్ని మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా అనొచ్చు. అయితే దీనికి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ ఆఫ్ 1 gram of substance by
1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇందాక మీకు హీట్ కెపాసిటీ గురించి చెప్పానండి. ఇక్కడ ఆ ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక హీట్ కెపాసిటీ గురించి చెప్పాను. ఒక సబ్స్టెన్స్ ఉంది. ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని మనం 1 కెల్విన్ ఇంక్రీజ్ చేయడం కోసమని ఎంత అయితే హీట్ ఉపయోగిస్తామో దాన్ని హీట్ కెపాసిటీ అంటాం. కానీ ఈ సబ్స్టెన్స్ ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో కూడా మనకి ఏమి ఇచ్చాడంటే సబ్స్టెన్స్ అన్నాడు, కానీ దానికి ఒక వాల్యూ ఇచ్చాడు. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నాడు. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఈ సపోజ్ ఇది ఒక కేజీ అనుకోండి అండి. ఇక్కడ మనకు కనపడేది ఇది ఒక కేజీ అనుకోండి, 1 కేజీ అనుకోండి. దీంట్లో 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎంతైతే హీట్ అవసరమైందో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటామండి. అర్థమైందండి? 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగపడే హీట్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటామండి. స్పెసిఫిక్ హీట్ అంటాం. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ని మనం SI యూనిట్స్ కనుక చూసుకుంటే జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అండి. SI యూనిట్స్ వచ్చేసి అయితే చూడండి ఇక్కడ జౌల్స్ పర్ కేజీ కెల్విన్. అయితే ఈ డినామినేటర్లో ఉన్నాయి ఇటు వస్తే జౌల్స్ కేజీ ఇన్వర్స్ అలాగే కెల్విన్ ఇన్వర్స్గా మనం రాసుకోవచ్చు అండి. అయితే దీని గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ బాక్స్లో నోట్ చేశాను చూడండి. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎట్ అన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ 418. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు మనల్ని ఇది. మనం చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి ఇది. The specific heat of water at room temperature is 4182 joules per kg degree centigrade అండి. చూడండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ అనేది మనకి 4182 జౌల్స్ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ SI యూనిట్స్లో జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అని ఇచ్చారు ఏంటి సార్ అని అడిగితే, ఈ SI యూనిట్స్ అనేవి మనకి ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయండి. స్పెసిఫిక్ హీట్కి జౌల్స్ పర్ కేజీ కెల్విన్గా ఉండొచ్చు, అలాగే జౌల్స్ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్గా అయినా ఉండొచ్చండి. అయితే రెండింటికి మనకి ఒకటే వాల్యూ ఉంటుందండి. మనకి 4182 జౌల్స్ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ జౌల్స్ పర్ కేజీ కెల్విన్ ఆర్ జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అని కూడా రాయొచ్చు. అయితే మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని ఏమడుగుతాడంటే మనకి ఆప్షన్స్లో ఇట్లా ఫుల్ వాల్యూ ఇవ్వకుండా 4.18 జౌల్స్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ జౌల్స్ పర్ గ్రామ్ కెల్విన్ అని ఇస్తాడండి. అయితే ఇది యాక్చువల్ వాల్యూ అండి. 4.18 ఇంకా సంథింగ్ థర్డ్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ మనకి కొంచెం అటు ఇటుగా చేంజ్ అయ్యింది. కొంతమంది 4180 అని రాస్తారు రౌండ్ ఫిగర్ చేయడానికి, కొంతమంది 4180 అని రాయొచ్చు, కొంతమంది 4184 అలాగే 4186 ఇట్లా రాస్తారు. కొన్ని బుక్స్లో అప్రాక్సిమేట్ వాల్యూస్ వీటికి 4180 కింద తీసుకుంటారండి. అందుకే మనకి పాయింట్ వాల్యూస్లో మనకి 4.18 జౌల్స్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాసి ఇంటిమేట్ చేస్తారండి. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా
యూజ్ అవుతుంది. ఇది 4.8 జౌల్స్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ అంటే. అయితే ఇప్పుడు మనం ఈ స్పెసిఫిక్ హీట్లో 2 టైప్స్ అనేవి ఉన్నాయి. స్పెసిఫిక్ హీట్ని మనం రెండు పాయింట్స్ వద్ద తీసుకోవడం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని, అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని 2 విధాలుగా మనం ఈ స్పెసిఫిక్ హీట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దీని గురించి ఒకసారి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ద అమౌంట్ ఆఫ్ హీట్. యాక్చువల్గా స్పెసిఫిక్ హీట్ గురించి మనకి డెఫినేషన్ అనేది గుర్తుంది కదండి. ఒకసారి చూడండి, స్పెసిఫిక్ హీట్ గురించి డెఫినేషన్: ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 కెల్విన్. అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్ గురించి డెఫినేషన్ చూస్తే, ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. యూనిట్ మాస్ అంటే ఆట్ పాయింట్లో వచ్చినప్పుడు ఇట్లా హైలైట్ చేస్తాను, చూస్తూ ఉండండి. యూనిట్ మాస్ బై ఏ యూనిట్ డిగ్రీ ఆన్ థర్మోడైనమిక్ స్కేల్. ఈ థర్మోడైనమిక్ స్కేల్ అంటే ఏదైనా మన టెంపరేచర్ స్కేల్స్ ఏనండి. అంటే కొత్త వాడు వచ్చిందని మీరు దాని గురించి తెలుసుకొని మళ్ళీ అంటే మొత్తం ఇంటర్లింక్డ్లో ఉంటుంది. సో మనం పోతూ ఉంటే కాన్సెప్ట్ అంతా అర్థమైన తర్వాత థర్మోడైనమిక్ స్కేల్ అనే దాని గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అయితే ఇంకొకసారి స్పెసిఫిక్ హీట్ గురించి మనం డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ యూనిట్ మాస్ బై యూనిట్ డిగ్రీ. చూడండి, యూనిట్ డిగ్రీ ఆన్ ఏ థర్మోడైనమిక్ స్కేల్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఒకసారి దీని గురించి మనం కనుక చూసుకుంటే, చూడండి, హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. యూనిట్ మాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రేస్ చేయడానికి మనకి ఎంత హీట్ అయితే అవసరమైందో దాన్ని మనం ఏది ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఎట్ సిపి. చూడండి, కాన్స్టెంట్ ప్రెజర్ని కింద ఇంటిమేట్ చేస్తామండి, పి అని. సిపి కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ at constant pressure. At a constant pressure is called specific heat. చూడండి, 1 గ్రామ్ అంటే మాస్కి మనకి కొంత వాల్యూ అనేది ఉండేది, కానీ ఇక్కడ ఎంత మాస్ అనేది 1 యూనిట్ మాస్ అనేది చెప్తున్నారు. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. ఇది మాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాగ్రమెటికల్గా అర్థం అవడం కోసం అని చెప్తున్నాను. 1 యూనిట్ మాస్ని దాని యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద ఇంక్రీజ్ చేయాలంటే ఎంత హీట్ అయితే మనకి అవసరమైద్దో ఇది ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్, దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అని అంటామండి. అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సేమ్ దీని కూడా అంతేనండి. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ 1 యూనిట్ మాస్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం ఎంత హీట్ అయితే యూజ్ చేస్తామో ఎట్ కాన్స్టెంట్ వాల్యూము దాన్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ అంటామండి. కాన్స్టెంట్ వాల్యూమ్. అయితే ఇప్పుడు మనం కాన్స్టెంట్ వాల్యూమ్ని సివితో ఇంటిమేట్ చేస్తాం. అది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ని సివితో ఇంటిమేట్ చేస్తాం. అయితే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ కీవర్డ్ అయిన మోలార్ హీట్ కెపాసిటీ గురించి చూద్దాం. చూడండి, మోలార్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు దాకా మనం హీట్ కెపాసిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి తెలుసుకున్నాం, లేదా స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకున్నాం. అలాగే స్పెసిఫిక్ హీట్ని మనం 2 పాయింట్స్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర
దానికి సంబంధించిన వాల్యూ అనేది డెఫినేషన్ అనేది తెలుసుకున్నాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 మోల్. ఇందాకలో ఏమన్నాడంటే ఇందాక 1 యూనిట్ మాస్ అని అన్నాడు. ఇక్కడ మాత్రం 1 మోల్ అని ఇంటిమేట్ చేస్తున్నాడు. మనకి డెఫినేషన్లోనే ఉంది మోలార్ హీట్ కెపాసిటీ అని. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 కెల్విన్ అంటే ఇక్కడ కొత్త వర్డ్ ఒకటి వచ్చింది. మోల్ అంటే ఏంటి సార్ అని. మోల్ అనేది మనకి 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 12 అంటామండి. ఇంకోసారి చూడండి, ఇక్కడ మోలార్ హీట్ కెపాసిటీ గురించి డెఫినేషన్ ఒకసారి చూసి, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 కెల్విన్. అయితే ఇక్కడ మనకు ఒక కొత్త వర్డ్ అనేది వచ్చింది. 1 మోల్ అన్నారు. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఇందాకలా మాస్ అన్నారు కాబట్టి మనకు అర్థమైంది. ఇక్కడ మోల్ అంటే ఏంటి సార్ అని అడిగితే ఒకసారి చూడండి, ఇందాక మనం మాస్ని యూనిట్ మాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఇంక్రీజ్ చేస్తాం అని ఇందాక డెఫినేషన్లో అన్నాం. కానీ ఇక్కడ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అని అన్నారు. 1 మోల్ అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ దానికి ఇలా కాదు, మీకు ఎట్లా చెప్పాలంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ చూడండి, 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 12కి మన 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 12ని మనం ఒక మోల్గా పరిగణిస్తామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకసారి చూసుకునండి, 1 మోల్ ఈక్వల్ టు 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 12గా పరిగణిస్తాం. అయితే ఏంటి సార్ ఈ కార్బన్ 12 అంటే మీరు ఒకసారి కనుక చూడండి, మనం ప్రతి యాటంలోనూ మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని ఉంటాయని తెలుసు. అయితే ఒకసారి చూడండి, ఇది కనుక యాటమ్ అయితే సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అయితే దీని చుట్టూరు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కార్బన్ యొక్క అటామిక్ నెంబరు 6 కాబట్టి చూడండి, దీని న్యూక్లియస్లో మనకి ముందుగానే తెలుసు, న్యూక్లియస్లో వచ్చేసి 6 ప్రోటాన్స్ ఉంటాయి. అలాగే అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ గురించి మనం పక్కన పెడితే ఈ న్యూక్లియస్లో మనకి 6 ప్రోటాన్స్తో పాటు 6 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఈ 6 న్యూట్రాన్స్ 6 + 6 ఈక్వల్ టు ఎంత అండి? 12 అనేది మనం ఇక్కడ ఇంటిమేట్ చేస్తాం. ఈ 12కి ఇప్పుడు ఈ కింద ఉన్న 6ని మనం అటామిక్ నెంబర్ అంటాం. అలాగే మరి 12ని ఏముంటారు సార్ అంటే మాస్ నెంబర్ అంటామండి. మాస్ నెంబర్ అంటాం. అంటే ఈ మాస్ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే న్యూక్లియస్లో మనకి ఉన్న ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని కలిపి మనం ఈ మాస్ నెంబర్ని చెప్తాం. అయితే కొన్ని ఐసోటోప్స్ ఉంటాయండి. ఇప్పుడు C13 అంటాం, కార్బన్ 13. అప్పుడు ఇక్కడ 13 ఎందుకు ఉంది సార్? మరి మనకి 6 + 6 మనకి న్యూక్లియస్లో సమానంగా ఉంటాయి కదా. అంటే న్యూక్లియస్లో కనుక ఒక న్యూట్రాన్ ఎక్కువ ఉంటే అంటే అప్పుడేమైందండి 6p + 7 న్యూట్రాన్స్ అనేవి 7 న్యూట్రాన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి 6 + 7 ఎక్కువ ఉండడం వల్ల మనకి అక్కడ మాస్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం నుంచి చూసుకుందామండి. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది 1 కెల్విన్కి ఇంక్రీజ్ అవ్వడానికి మనం యూజ్ చేసే హీట్ని మోలార్ హీట్ కెపాసిటీ అంటామండి. అయితే ఈ మోలార్ హీట్ కెపాసిటీ యొక్క SI యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ మోల్ కెల్విన్. ఇందాక మనం స్పెసిఫిక్ హీట్కి ఏమనుకున్నామండి? జౌల్స్ పర్ కేజీ కెల్విన్. కేజీ దేని యొక్క యూనిట్ అండి? మాస్ యొక్క యూనిట్ కాబట్టి అక్కడ కేజీ పెట్టాం. కానీ ఇక్కడ మోల్ యొక్క అంటే సబ్స్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మోల్ అనుకోవచ్చండి. అయితే ఈ మోలార్ హీట్ కెపాసిటీని మనం చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, అంటే ఇక్కడ ఇంటిమేట్ చేశాను. సికి కింద ప్రిఫిక్స్లో మనం M అని ఇంటిమేట్ చేస్తామండి. అయితే హీట్ సప్లైడ్ Q = N × ఇక్కడ CM అని చూడండి.
మోలార్ హీట్ కెపాసిటీ ఎన్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ ఇంటూ డెల్టా టీ అండి. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, అలాగే మనకి సి అంటే తెలుసండి మోలార్ హీట్ కెపాసిటీ అని. అయితే టీ అంటే డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచరు ఇనిషియల్గా ఎంత ఉంది, ఫైనల్గా ఎంత ఉంది అని మనం వేస్తామండి. డెల్టా టీ ఈక్వల్ టు T2 మైనస్ T1 అండి. అదే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ అండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మోలార్ హీట్ కెపాసిటీ గురించి ఒక చిన్న పాయింట్ అనేది తెలుసుకోవాలండి. మోలార్ హీట్ కెపాసిటీ అనేది శాశ్వత లక్షణం కలిగిన శాశ్వత లక్షణం అండి. ఏ సబ్స్టెన్స్కైనా ఉండే శాశ్వత లక్షణం మోలార్ హీట్ కెపాసిటీ అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అండి. అయితే ఒకసారి మనం కనుక చూసుకుంటే ఈ మోలార్ స్పెసిఫిక్ హీట్ అనేది మరి స్పెసిఫిక్ హీట్తో కంపేర్ చేస్తే మోలార్ హీట్ అనేది స్పెసిఫిక్ హీట్తో కంపేర్ చేస్తే మనం తక్కువగానే ఉంటుందండి. అదే ఇక్కడ బాక్స్ని ఇంటిమేట్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. మోలార్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ కంటే తక్కువగానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పారాఫిన్ వ్యాక్స్ గురించి చూస్తే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ 2500 జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అండి. కానీ ఇక్కడ మోలార్ హీట్ కెపాసిటీ గురించి చూస్తే మనం 600 జౌల్స్ పర్ మోల్ కెల్విన్ అండి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ మోలార్ హీట్ కెపాసిటీ అనేది ఎప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్కి తక్కువగానే ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్ అండ్ ఈ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అలాగే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి ఉన్న రిలేషన్ అనేది చూడండి. ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అంటే CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా అండి. దీన్ని మనం ఎడియాబెటిక్ ఇండెక్స్తో ఇండెక్స్ అని కూడా అనొచ్చు, లేదా ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అని కూడా అనొచ్చు. గామా. అయితే ఈ గామాని మనం ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనొచ్చు, అలాగే ఎడియాబెటిక్ ఇండెక్స్ అని కూడా ఇంటిమేట్ చేయొచ్చు. అయితే అది ఒక రిలేషన్ అయితే CP/CV ఈక్వల్ టు R అండి. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన వీటి మధ్య ఉన్న రిలేషన్ని అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే హియర్ ఐజ్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అలాగే ఎప్పుడు స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ అనేది స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఎక్కువగానే ఉంటుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అదండి. అయితే మరి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక చూసుకుంటే టెంపరేచర్ స్కేల్ అండ్ రిలేషన్స్. టెంపరేచర్ స్కేల్స్ గురించి మీకు ఈ క్లాస్లో జస్ట్ ఒక చిన్న ఐడియా అనేది చెప్తాను. అలా దీని గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే క్లాస్ టైం అనేది బాగా లెంతీ అవుతుంది, అందుకని నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ క్లాస్ కూడా మీకు వెంటనే ఈరోజు ఈవినింగ్ కల్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఈ టెంపరేచర్ స్కేల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెంపరేచర్ స్కేల్స్ ఆర్ మనకి సెల్సియస్, దీన్ని సెంటిగ్రేడ్ స్కేల్ అని కూడా అంటాము, అలాగే ఫారెన్హీట్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేలు, అలాగే ర్యాంకిన్ స్కేల్ అండి. ఈ 4 అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంది. ఈ 4 కాకుండా కూడా ఇంకా కొన్ని టెంపరేచర్ స్కేల్స్ అనేవి ఉన్నాయి మనకి. అయితే అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ దాని గురించి కూడా తెలుసుకోవడానికి మీకు ఇమేజ్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ మనకి మొత్తం సెల్సియస్ స్కేలు, అలాగే ఫారెన్హీట్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేలు, అలాగే ర్యాంకిన్ స్కేలు, అలాగే రోమర్ స్కేల్ అని ఉన్నాయండి. వీటి గురించి మనకి నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈరోజు మనం ఈ క్లాస్ అనేది ముగిస్తున్నామండి. క్లాస్ క్లోజ్ చేసే ముందు, వీడియో లెక్చర్ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. అలాగే
అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది మన తెలుగు స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ని కనుక విజిట్ చేస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.